రెటినోపతికి, నెఫ్రోపతికి చాలా వరకు సంబంధం ఉంది. ఒకటి ఉన్న వాళ్ళకి ఇంకోటి వచ్చే రిస్క్ కూడా త్వరగా ఉంటుంది అని అంటారు, నిజమేనా? ఎస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనం డయాబెటీస్ ఉన్న పేషెంట్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైపోయి హైపర్గ్లైసీమా అన్నాం. హైపర్గ్లైసీమా అయినప్పుడు క్యాపిలరీస్ డ్యామేజ్ అయినాయి రెటినాలో, అక్కడ బ్లడ్ క్లాట్స్ అది. సేమ్ ఇలాగేమవుతుంది, కిడ్నీ ఏం చేస్తుందంటే మనం తిన్న ఆహారంలోని అన్ని ప్రోడక్ట్స్ని ఫిల్టర్ చేస్తుంటుంది. ఫిల్టర్ చేసి యూరిన్గా వెళ్ళిపోతుంటుంది. కానీ హైపర్గ్లైసీమియా అంటే బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ ఎక్కువైనప్పుడు కిడ్నీ ఎంత ఫిల్టర్ చేయాలో అంత చేస్తుంది. కానీ గ్లూకోజ్ లెవెల్ ఎక్కువ అవుతున్నప్పుడు మళ్ళీ ఫిల్టర్ చేస్తుంది, మళ్ళీ అబ్జార్బ్ చేస్తుంది, మళ్ళీ రీఅబ్జార్బ్ చేస్తుంటుంది. రీఅబ్జార్బ్ చేసినప్పుడు కిడ్నీలో ఉన్న సెల్స్ ఏమవుతాయంటే డ్యామేజ్ అయిపోతాయి. కిడ్నీలో ఉన్న సెల్స్ డ్యామేజ్ అయిపోతే అక్కడ స్కార్ ఫార్మేషన్ అనేది వచ్చేస్తుంది. స్కార్ ఫార్మేషన్ వచ్చిందనుకోండి, కిడ్నీ అనేది ఫిల్టరేషన్ తగ్గిపోతుంది. కిడ్నీ ఫిల్టరేషన్ తగ్గిపోతే మరి లోపల ఉన్న బాడీలో ఉన్న ఫ్లూయిడ్ అంతా ఎక్కడికి పోవాలి? ఎక్కడెక్కడ మన సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయో, కంటి దగ్గర, లెగ్స్ దగ్గర, పొట్ట దగ్గర, అక్కడ అక్యుములేట్ అవుతాయి. దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. బాడీ అంతా స్వెల్లింగ్ వస్తుంది అంటాం. దెన్ డయాలసిస్కి పంపాల్సి వస్తుంది ఆ స్వెల్లింగ్ని తగ్గించడానికి. సో డయాబెటిక్ రెటినోపతికి, నెఫ్రోపతికి చాలా సిమిలారిటీ ఉంది.